సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనకి కార్లో టైమింగ్ ఉంటుంది కదా, అంటే మన యాక్చువల్గా క్లాక్ టైమే. సో ఇక్కడ చూడండి 3:05 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది ప్రజెంట్ ఈవినింగ్ అనమాట. ఈ టైమింగ్ని మనం మార్చుకోవాలనుకుంటే, ఇన్ కేస్ మనకి కార్లో టైమింగ్ అనేది తప్పు ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆ టైమింగ్ని ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, ఎలా మార్చుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ రీడింగ్కి రెండు సైడ్ల కింద కానీ కొన్ని కార్లకు పైన వస్తుంది, ఇక్కడ టాప్లో కానీ ఇక్కడ బాటంలో కానీ. ఈ రెండు స్టిక్స్ ఏవైతే ఉంటాయో, ఇది ఉంది కదా లెఫ్ట్ సైడ్, సో ఈ స్టిక్కి సేమ్ యాస్టీస్గా లెఫ్ట్ రైట్ రెండు స్టిక్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 అనేది ఊగుతుంది కదా, వస్తా పోతా బ్లింక్ అయితే పోతా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 4 పెట్టుకోవాలనుకోండి, టైమింగ్ మారాలి మనం. సో జస్ట్ హవర్స్ అయితే చెప్తున్నా, ఓకేనా. సో గంటలు, అది 3 అనేది గంటలు. సో ఆ గంటలు ఎలా మార్చుకోవాలి, ఆ 3 అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 అయింది అనుకోండి. సో 4 అనేది మనం ఎలా మార్చుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ రైట్ సైడ్ స్టిక్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ స్టిక్ ఈ లాస్ట్లో అంటే పై పక్కన ఏదైతే స్టిక్ ఉందో ఈ కొంచెము ఇది అనేది మనకి లెఫ్ట్కి రైట్కి తిరుగుతుంది లైట్గా, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి తిప్పి చూపిద్దాం. ఇప్పుడు వచ్చేసి అక్కడ 3 ఉంది కదా, దీన్ని నేను రైట్ సైడ్కి అలా తిప్పానంటే ఒకసారి అక్కడ 4 పడింది, ఇంకొకసారి తిప్పానంటే 5 పడింది. సో మనకి ఇలా ఏ టైం కావాలంటే ఆ టైం మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్ టైం వచ్చేసి 3 గంటలే, నేను మీకు చూపించడానికని అలా అన్నా. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ కంటే ఓకే 1 2, సో మనకి గంటలు మారుతాయి. ఇప్పుడు ఓకే, గంటలు మాత్రం పర్ఫెక్ట్గానే అంటే హవర్స్ ఇక్కడ 3 గంటలు అనేది ఏదైతే ఉందో ఈ హవర్స్ పర్ఫెక్ట్గా ఉంది. సో అది కరెక్ట్ టైమే, కానీ నిమిషాలు మార్చుకోవాలి అంటారా. సో ఇప్పుడు హవర్స్ అనేది బ్లింక్ అవుతూ ఉంది, నెక్స్ట్ మనకి నిమిషాలు. సో ఈ మినిట్స్ అనేది మనకి బ్లింక్ అవ్వాలంటే ఏం చేయాలంటే అంటే నిమిషాలు మార్చుకోవాలి అంటే సేమ్ యాస్టీస్గా. సో అది 3 అనేది 3 4 5 6 అని పెంచుకుంటూ పోవాలంటే జస్ట్ దీన్ని కుడి పక్కకు ఎడమ పక్కకు తిప్పాలన్నమాట. సో ఎడమ పక్కకు తిప్పితే తగ్గుతూ ఉంటుంది, 3 2 1 అలా వస్తుంది అనమాట. కుడి పక్కకు తిప్పితే 3 నుంచి 4 5 6 7 అని అట్లా పెరుగుతూ పోతుంది, గంటలైనా సరే నిమిషాలైనా సరే. సో ఇప్పుడు మనము 3 అనేది టైమింగ్, గంటలు అనేది సెట్ చేసుకున్నాం. సో 3 గంటలు, సో హవర్స్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము నిమిషాలు మార్చుకోవాలి. సో నిమిషాలు మార్చుకోవాలంటే ఏం చేయాలా, ఈ రైట్ సైడ్ స్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి ప్రెస్ చేసి జస్ట్ ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఏమైంది, మనకి ఇప్పుడు నిమిషాలు అనేది బ్లింక్ అవుతూ ఉంది, ఓకేనా. ఈ నిమిషాలు మనకి ఇప్పుడు 05 అంటే 3 గంటల 5 నిమిషాలు అయింది. సో 5 నిమిషాలు కాస్త 6 7 నిమిషాలు, మనకు 10 నిమిషాలు అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 నిమిషాలని తప్పు చూపిస్తుంది, 10 నిమిషాలకి నేను పెట్టుకోవాలి అనుకోండి. సో ఈ రైట్ సైడ్ ఉండే స్టిక్ ఏదైతే ఉందో దాన్ని నిదానంగా స్లోగా 1 సారి 2 సార్లు అట్లా తిప్పుతూ ఉంటే నీకు ఎన్ని నిమిషాలు పెరగాలంటే అన్నిసార్లు తిప్పుతూ ఉండాలన్నమాట. సో నేను ఇప్పటికీ 5 సార్లు తిప్పినాను కాబట్టి 3:10కి వచ్చింది. దాని యాక్చువల్ టైం వచ్చేసి 3 నిమిషాల ఎందాక 5 సెకండ్లు ఉండింది, ఇప్పుడు ఒక 6 అయింటుంది అనుకోండి, 6 నిమిషాలు. సో ఇది పర్ఫెక్ట్ టైం. ఇంకేం చేయాలంటే జస్ట్ మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి పెట్టాలి అంతే. అట్లా నొక్కి పెట్టడం అంటే టైమింగ్ అనేది సెట్ అయిపోతుంది, ఇదొకటి. సో ఈ విధంగా మనకు మన కార్లో ఒకవేళ తప్పుడు టైం ఉంటే ఆ టైంని ఈ విధంగా మనమైతే సెట్ చేసుకోవచ్చు. సో వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.